కుమార్తె పైన దాడి తర్వాత భాస్కర్ తన భార్య సాయివాణిని అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేశాడు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ దారుణానికి పాల్పడిన భర్త నిందితుడు భాస్కర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను కూడా పూర్తిగా ఇప్పుడు దర్యాప్తులో తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదేమైనా కూడా భార్యాభర్తల మధ్య నెలకొన్నటువంటి ఈ యొక్క విభేదాలన్నిటివి ఈ మధ్య కాలంలో అనేక పరిణామాలకి దారితీస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తాను. మొన్న వేరే ప్రాంతాలలో కూడా ఇలానే ఏదో ఒక ప్రాంతం వద్ద భార్యాభర్తల మధ్య నెలకొన్నటువంటి మనస్పర్ధలు, అనుమానాలు లేదా అక్రమ సంబంధాలు, రకరకాల కారణాలు ఏదైనా కూడా భార్యాభర్తల మధ్య నెలకొన్నటువంటి విభేదాలన్నిటివి హత్యలు, బలవన్మరణాలకు దారి తీస్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. తాజాగా అలాంటి ఘటన ఒకటి ఖమ్మంలో చోటు చేసుకుంది. ఇక్కడ దారుణమైనటువంటి విషయం ఏంటంటే అటు వారి పాపను కూడా ఆ పాప పైన కూడా కత్తి దూసేటువంటి ప్రయత్నం చేశాడు ఈ దుర్మార్గుడు.